దేశవ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. విద్యార్థుల ఆత్మహత్యలు, సౌకర్యాలు లేమి, టీచర్ల కొరత, అధిక ఫీజులు వంటి సమస్యలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ పోటీ పరీక్షల కోసం కోచింగ్ పేరిట విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆకట్టుకునేందుకు కోచింగ్ సెంటర్లు చేసే హడావుడి మామూలుగా ఉండదు. పోటీ పరీక్షల విషయంలో కోచింగ్ సెంటర్ల పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, విద్యా సంవత్సరం పూర్తి కాకుండానే అసలు కోర్సును పక్కన పెట్టి భవిష్యత్తులో చదివే కోర్సు కోసం అంటూ ఇప్పటి నుంచే శిక్షణ మొదలు పెడతారు. అయితే ఇలాంటి కోచింగ్ సెంటర్లతో విద్యార్థులు మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఒత్తిడికి గురవుతున్నారు అంటూ తెలుస్తోంది. పలుసార్లు ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భవిష్యత్తులో తమ పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండాలన్న తపనతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కోచింగ్ కేంద్రాల ప్రకటనలకు ఆకర్షితులై పిల్లలపై ఒత్తిడి పెంచేస్తున్నారు. తల్లిదండ్రుల ఒత్తిడితో కోచింగ్ సెంటర్లో చేరిన విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై కోచింగ్ సెంటర్లు 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న విద్యార్థులను తమ కోచింగ్ సెంటర్లో చేర్చుకోకూడదంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. అదేవిధంగా సెకండరీ పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే విద్యార్థులను కోచింగ్ సెంటర్లలో చేర్చుకునేందుకు కోచింగ్ సెంటర్లకు అనుమతించింది. ఇక కోచింగ్ కేంద్రాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సిబ్బంది విద్యార్హత విషయాల్లో కూడా కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం శిక్షణ కేంద్రాల్లో విద్యార్హత కలిగిన సిబ్బందిని మాత్రమే కోచింగ్ కేంద్రాలు నియమించుకోవాలి. శిక్షణ ఇచ్చే సిబ్బంది తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ కంటే తక్కువ అభ్యసించిన వారిని సిబ్బందిగా నియమించుకోకూడదని కేంద్ర ప్రభుత్వం తమ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. సిబ్బంది అర్హత, కోచింగ్ సెంటర్ వివరాలు, శిక్షణ అందించే కోర్సులు, వసతి సౌకర్యాలు, ఫీజు రీయింబర్స్మెంట్, ఫీజు రీఫండ్ గురించిన సమాచారం వెబ్సైట్లో పొందుపరచాలంటూ కూడా స్పష్టం చేసింది. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా ర్యాంకులు, మార్కుల గురించి ఎలాంటి హామీలు ఇవ్వకూడదనే నిబంధన కూడా పెట్టింది కేంద్ర ప్రభుత్వం. కోచింగ్ సెంటర్లో ఇచ్చే శిక్షణకు సంబంధించి అక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు సాధించిన ఫలితాల గురించి మోసపూరిత ప్రకటనలు కూడా చేయకూడదు. కోచింగ్ తీసుకునే విద్యార్థులకు కెరీర్ గైడ్ లైన్స్ తో పాటుగా మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు సరిపోయే స్థలం కేటాయించి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. కోచింగ్ కేంద్రాల ఏర్పాటులోనూ పాటించాల్సిన మార్గదర్శకాలను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ నష్టం నివారించేందుకు భద్రతా ప్రమాణాలు పాటించాలి. శిక్షణ ఇచ్చే వ్యక్తి లేదా సంస్థ కోచింగ్ ప్రారంభించిన 3 నెలల వ్యవధిలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ మార్గదర్శకాలకు విరుద్ధంగా నిర్వహిస్తుంటే గుర్తింపు రద్దవుతుంది. ఒకే పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చే సంస్థలు తప్పనిసరిగా ఆయా బ్రాంచులను కూడా రిజిస్టర్ చేసుకోవాలి. న్యాయమైన, సహేతుకమైన ఛార్జీలు, రుసుము రసీదులు, వాపసు విధానాలు వివరంగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కోచింగ్ కేంద్రాలు ఎంత మేర పాటిస్తాయో వేచి చూడాలి మరి.